ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, దీనియందు ఆనందించుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవిత కాలములో నీవు చేసినటువంటి తప్పులు, దోషములు, అతిక్రమములన్నీ ఒప్పుకొని ఇప్పుడే అనుకూలమైన సమయము కనుక దేవుని నుండి రక్షణ పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ప్రభువైన క్రీస్తు వారు చెప్పుచున్నాడు కదా. అందుకే ఇది రక్షణ దినము, అనుకూలమైన సమయము కనుక ఈ దినమందే నీవు రక్షణ పొందాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. శ్రమల యందు ఓర్పు కలిగిన వారమై మనము ఉండాలి. ఇబ్బందుల యందును ఓర్పు కలిగిన వారమై ఉండాలి. ఇరుకుల యందును వ్యాధి బాధలందును ఓర్పు కలిగిన వారమై ఉండాలి. మనలను దేవుని పేరిట దూషించి కొట్టినప్పుడు మనము ఓర్పు కలిగిన వారమై ఉండాలి. మనలను అన్యాయముగా చెరసాలలో వేసినప్పుడు మనము ఓర్పు కలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అల్లర్లలోనూ మనము ఓర్పు కలిగిన వారమై ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. దేవుని కోసరము, దేవుని పని కోసరము మనము ప్రయాసపడుచున్నాము. అట్టి ప్రయాసములోను మనము ఓర్పు కలిగి ఉండాలి. మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ ఎదురు చూపులలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఉపవాసములోనూ మనము ప్రార్థిస్తున్నాము కనుక ఉపవాసములో కూడా ఓర్పు కలిగి ఉండాలి. మిక్కిలి ఓర్పు కలిగిన వారమై ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ ప్రభువైన క్రీస్తు వారు మనలను నింపి ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగిన వారమై దయతోనూ పరిశుద్ధాత్మ వలన ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి ప్రేమతోనూ మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యము సత్యమైన వాక్యము చెప్పుట వలన, మనము వినుట వలన బలము పొందుకొని ఉన్నాము. కాబట్టి మన కుడి వైపునను ఎడమ వైపునను వాక్యమని నీతి ఆయుధములు కలిగిన వారమై దేవునిని గణపరచాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర ఆత్మతో మనము జ్ఞానము పొందుకొని దీర్ఘశాంతము కలిగిన వారమై సత్యవాక్యమును చెప్పునప్పుడు దానిని విని గ్రహించి బలమును పొందుకోవాలి. మనము ఆలోచన చేస్తూ ఉంటాము, ఈ లోక సంబంధముగా ఏ విధమైన ఆహారము తింటే మనము బలము వస్తుందా అని. ఆ విధమైన బలము మనకు ఈ లోక సంబంధమైనది శాశ్వతము కాదు. కానీ సత్యవాక్యము అనబడిన ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మనము గ్రహించిన ఎడల మన కుడి ఎడమల వాక్యము అనేటువంటి సత్యమును, నీతిని ధరించుకోవాలని, ఆయుధములుగా ధరించుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन कोरिन्थियों की दूसरा पत्री 6वां अध्याय में है। देखो, अभी वह प्रसन्नता का समय है। देखो, अभी वह उद्धार का दिन है। यीशु मसीह की जय। क्योंकि वह तो कहता है, अपनी प्रसन्नता के समय मैंने तेरे सुन ली
और उद्धार के दिन मैंने तेरे सहायता की। यीशु मसीह की जय। परंतु हर बात से परमेश्वर के सेवकों की नए अपने सद्गुणों को प्रकट करते हैं। बड़े देर से, क्लेशों से, दरिद्रता से, संकटों से, कोड़े खाने से, खेद होने से, हुल्लटों से, परीक्षा से, जागते रहने से, उपवास करने से, यीशु मसीह की जय। पवित्रता से, शान से, धीरज से, कृपालुता से, पवित्र आत्मा से, सच्चे प्रेम से, सत्य के वचन से, परमेश्वर की सामर्थ्य से, धार्मिकता, हथियारा से, जो दाहिने बाएं है। यीशु मसीह की जय। देखो, अभी वह प्रसन्नता का समय है। देखो, अभी वह उद्धार का दिन है। यीशु मसीह की जय। आमीन।